Hi friends, 10th Second Public Purpose Scheme. Most important question. Prove that in root 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta అని చెప్పేసి ట్రిగ్నోమెట్రీ సమ్ ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి అయితే మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే మన క్వశ్చన్ క్లియర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మన ఎల్హెచ్ఎస్ తీసుకున్న దాంట్లో విషయంలో రూట్ 1 ప్లస్ కాస్ theta బై 1 మైనస్ కాస్ theta తీసుకోవడం జరుగుతుంది. అదే 1 ప్లస్ కాస్ theta అనే దానికి 1 మైనస్ కాస్ theta కి డినామినేటర్ లో 1 మైనస్ కాస్ theta ని రాషనలైజేషన్ కోసం తీసుకోవడానికి 1 ప్లస్ కాస్ theta బై 1 ప్లస్ కాస్ theta తీసుకోవడం జరుగుతుంది. అయితే రూట్ లో అప్పుడు 1 ప్లస్ కాస్ theta అనేది అది డబుల్ రావడం వల్ల 1 ప్లస్ కాస్ theta హోల్ స్క్వేర్ రావడం జరుగుతుంది. హోల్ స్క్వేర్ దెన్ 1 మైనస్ కాస్ theta ప్లస్ 1 ప్లస్ కాస్ theta అనేది ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాయడం జరుగుతుంది. అయితే మనకి ఏ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ దెన్ బి వాల్యూ కాస్ కాబట్టి కాస్ స్క్వేర్ రాయడం జరుగుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ రాయడం జరుగుతుంది. అయితే 1 మైనస్ కాస్ స్క్వేర్ అనే దానికి మనకి అది 1 స్క్వేర్ అనేది 1 రావడం జరుగుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ రావడం జరుగుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ అనేది సైన్ స్క్వేర్ రాయడం జరుగుతుంది. మన సైన్ స్క్వేర్ రూపంలో రాయడం జరుగుతుంది కాబట్టి ఈ సైన్ స్క్వేర్ మనకు వచ్చేసరికి రూట్ సైన్ స్క్వేర్ అదే 1 ప్లస్ కాస్ theta హోల్ స్క్వేర్ రావడం జరుగుతుంది. అయితే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ గా మనకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి రిమైనింగ్ మిగిలింది 1 ప్లస్ కాస్ theta బై సైన్ theta రావడం జరుగుతుంది. మన క్వశ్చన్ క్లియర్ గా చూడండి. అయితే మనకి క్వశ్చన్ లో ఆన్సర్ ఇంకా రెక్టిఫికేషన్ అవ్వలేదు. మన ఆన్సర్ రెక్టిఫికేషన్ చేయడానికి యాజ్ ఎ సైన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. మన సైన్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంటే యాజ్ 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ theta బై సైన్ theta ఇవ్వడం జరుగుతుంది. 1 బై సైన్ theta అనేది కొస్కిన్ theta రాయడం జరుగుతుంది. కాస్ theta బై సైన్ theta అనేది కాట్ theta రాయడం జరుగుతుంది. అది ప్రకారం చేంజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి కంపల్సరీగా సమ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన దాంట్లో ప్రూవ్ దట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రూవ్ దట్ కి మన కంపల్సరీగా ఈక్వాలిటీ రాయకపోతే మార్క్స్ కట్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి కంపల్సరీగా బాక్స్ యూజ్ చేసేందుకు మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ మార్క్స్ వచ్చేసరికి మనం యూజ్ చేసే పర్పస్ లో అది క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కీప్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్లో వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా పబ్లిక్ పర్పస్ కి ఇవ్వడానికి రావడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.